హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు విక్రమ్, నీతో మాట్లాడాలి. ఫ్రీ అవుతావా? నైట్ 9కి రా. ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. సరే అని విక్కీ ఎక్కడ కలవాలో అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి, నా అనుమానం ఏమాత్రం నిజం అవ్వాలి. నా కొడుకుల్లారో మిమ్మల్ని మామూలుగా చంపను అనుకుని పళ్ళు నూరాడు. మధు, ఏంటి మహా, ఒకసారి ఈ చీర చూడు. మీ వంటికి ఈ రంగు చాలా బాగుంటుంది. మధు భుజంపై చీర వేసింది మహా. బాగుంది మహా, అయితే ఇది సెలెక్ట్ చేయమా అన్నా? "ఉమ్," అంది మధు. విక్కీ చేసిన పనికి మహాపై కోపం తెచ్చుకోవటం. మధు తనతో ఫ్రెండ్లీగానే ఉంది. ఇటు విజయ సునంద కావాల్సిన బట్టలు అన్నీ తీసుకునే పనిలో ఉన్నారు. మహా ఇంకా చీరలతో పాటు లెహంగాలు చూసే పనిలో పడింది. మధు అవన్నీ చూస్తూ దూరంగా చైర్లో కూర్చుంది. తనకి అంతా తలనొప్పిగా ఉంది. తన తండ్రి మాటలు ఆలోచిస్తూ నుదుటిని చేత్తో రుద్దుకుంది. షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదా? అసలు లేదు, అంది మధు. మరి ఏం చేయాలని ఉంది? ఎవరూ లేని చోట ప్రశాంతంగా ఉండాలని ఉంది, అంది ఆలోచనలో మునిగి. అవునా, పద ఇద్దరం బయటికి వెళ్దామంటూ మధు చేతిని పట్టుకున్నాడు విక్కీ. షాక్ అయ్యింది. మధు దెబ్బకి మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ ఇట్టే ఎగిరిపోయాయి. ఏంటి షాక్ అయ్యావు? నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేశాడు విక్కీ. ఏం లేదు అంటూ కంగారుగా తన చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ విక్కీ మాత్రం వదలలేదు. ప్లీజ్ వదలండి. థ్యాంక్స్ మధు. ఎందుకు విక్రమ్ గారు? నా కోసం చీర కట్టుకున్నందుకు. నీకోసం కాదు, మా బావ కోసం కట్టుకున్నాను. ఆ మాట ఇంకా మధు నోటి నుంచి పూర్తి కాకుండానే మధుని ట్రయల్ రూమ్కి లాక్కొని వెళ్ళి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. షాక్గా చూసింది మధు. విక్రమ్ గారు వెంటనే మధు నోటి మీద చెయ్యి వేసి, చెంపలు బూరెల్లా వస్తాయి. అది పొద్దున్నే కదా చెప్పాను. నా దగ్గర మీ బావల టాపిక్ తేవద్దు అని. మరి ఎందుకే తెస్తావు? చీర నా కోసం కట్టలేదా? సూటిగా అడిగాడు. తలని అడ్డంగా ఊపింది. మరి ఎవరికోసం కట్టావే అంటూ ఆమె నోటి మీద చెయ్యి తీశాడు. చెప్పాను కదా, మా బావ కోసమని. అయినా నన్ను రూమ్కి అంటూ మధు మాటలు ఆగిపోయాయి. మధు పెదవుల్ని అందుకొని ముద్దు పెట్టాడు విక్కీ. మధు కంట్లో నీళ్లు గిర్రున నీళ్లు తిరిగాయి. విక్కీని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కాలేదు. మరింతగా ముద్దును కొనసాగించి మధుకి ఊపిరాడకుండా చేశాడు. తన బలాన్నంతా ఉపయోగించి విక్కీని వెనక్కి నెట్టింది మధు. ఎలా ఉంది? బాగుందా? చంపేస్తాను, నిజంగానే రౌడీలా ఉన్నావు అని కోపంగా మధు బయటికి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటే విక్కీ మధుని వెనక నుంచి హగ్ చేసుకుని, నా కోపానికి భయపడి నువ్వు చీర కట్టుకున్నావని నాకు తెలుసు తింగరి. ఏం చేయను? ప్రేమతో నేను దగ్గరికి తీసుకుందామనుకుంటే నువ్వేమో బెట్టు చేస్తున్నావు. నాకేమో మండుతుంది. కొట్టాలి అన్నంత కోపం కూడా వస్తుంది. కానీ ఏం చేయను? కొడితే ఎక్కడ నువ్వు బాధపడతావని ఇలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా ముద్దు పెట్టుకున్నాను చూడు. బాగుంది మధు. ఇంకోటి ఇవ్వనా? ఏంటి అంటూ భయంగా చూసింది మధు. మరి పిరికిదానివేంటి మధు? కాస్త కూస్తో ధైర్యం లేకపోతే ఎలా? ప్లీజ్ విక్రమ్ గారు, నేను బయటికి వెళ్తాను. మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది. దేనికి భయం? మీతో ఇక్కడ నేను కాపురం చేయటం లేదు కదా. వీడికి అస్సలు సిగ్గనేదే లేదు. ఇలా చంపుకొని తింటున్నాడు అనుకుని తనలో తానే నలిగిపోయింది మధు. మీ అత్త ఉంది కదా విజయ గారు, తనతో చెప్పు మనమిద్దరం బీచ్కి వెళ్దాం అని. ఏంటి? అవును మధు, బయట కాసేపు టైం స్పెండ్ చేద్దాం. ఈ షాపింగ్ ఇవి నాకు బోర్ కొడుతున్నాయి. నా వల్ల కాదు. పద బేబీ అంటూ మధు చేతిని పట్టుకుని
డోర్ ఓపెన్ చేయబోతూ క్షణం ఆగాడు. మధు అప్పటికే భయంగా చూస్తుంది. బుజ్జి, ఏది ఏమైనా చీరలో నువ్వు మామూలుగా లేవే, హార్ట్‌ని కిల్ చేసింది అంటూ మధుని ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు. ఏదో తెలియని ఆప్యాయత అనిపించింది మధుకి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి. నేను ఉండి కూడా నువ్వు మీ బావ వాళ్ళతో ముచ్చట్లు పెట్టావంటే నేను మూతి మీద వాత వేస్తాను. అర్థమైందా? ఆ! ఆ! అర్థమైంది అంది. పద అని డోర్ ఓపెన్ చేసి ముందుకు వెళ్ళాడు. మధు కంగారుగా చుట్టూ చూస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంది. నేను చూశాను మధు. అక్క అంటూ ఎదురుగా ఉన్న సాహితిని చూడగానే షాక్ అయింది. ఏంటి మీ ఇద్దరూ అప్పుడే చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. వీరు కూడా ఇంతే. నన్ను ఇలానే ఇబ్బంది పెట్టేవాడు. మ్యారేజ్‌కి ముందు ఇలాంటివి భలే స్వీట్ మెమొరీగా ఉంటాయి మధు. ఎంజాయ్ అంటూ సాహితి అక్కడి నుంచి వెళ్ళగానే మధు విరక్తిగా నవ్వింది. మధు ఆ! అత్త వస్తున్నాను అని విజయ్ గారి దగ్గరకు వెళ్ళింది. చీరలు చూడు ఒకసారి. నీకు నచ్చకపోతే మారుస్తాను. నచ్చితే బిల్ పే చేస్తాను. నీ సెలక్షన్ నేనెప్పుడు కాదన్నానా అత్త? నాకేం బాగుంటుందో నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? నా ముద్దుల మేనకోడలివే నువ్వు అని మధు నుదుటిన ముద్దు పెట్టగానే మధుకి విక్కీ పెట్టిన ముద్దు గుర్తొచ్చింది. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ? మధు నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే షాపింగ్‌కి ఇంకా 3 గంటలు పడుతుంది కదా! మీరు పర్మిషన్ ఇస్తే తీసుకొని వెళ్తాను ఆంటీ. దాందేముంది విక్కీ, తీసుకొని వెళ్ళు. ఈలోపు మేము బంగారం ఇవన్నీ కొంటాం కదా! థాంక్స్ ఆంటీ. భలే వాడివి విక్కీ. నీ భార్యని తీసుకొని వెళ్ళటానికి పర్మిషన్ దేనికి? ఈ విషయం చెప్పటానికి నా దగ్గర ఆలోచిస్తున్నావా మధు? అడిగితే నేను కాదని అంటానా? అలాంటిదేం లేదత్తమ్మా. నేను అడుగుదామనే అనుకున్నాను. కానీ ఈలోపు విక్రమ్ గారు అడిగారు. వస్తున్న కోపాన్ని అణచుకుంటూ నువ్వు అడిగితే ఒకటా నేను అడిగితే ఒకటా? పద బయటికి వెళ్దాం అని మధు చేతిని పట్టుకొని ముందుకు కదిలాడు. మధు బాధగా కృష్ణ వైపు చూసింది. మహాతో నవ్వుతూ మాట్లాడుతున్న కృష్ణ మధుని చూసి చిరునవ్వు నవ్వాడు. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.